హలో హలో అన్న నమస్తే. అయితే మనం ఇంటర్వ్యూలో ఉన్నామన్న. మీ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏంది వైన్స్ షాపుల నుండి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు? ఏంది ఇది? అంటే అసలు నిజంగానే అన్న డబ్బులు కనబడట్లేదు, ఒక పర్సన్ కనబడుతుండు, తర్వాత మీరు అవపడట్లేదు, మీ వాయిస్ వినబడుతుంది. లేదు లేదు, మీరు కనిపించట్లేదు, మీ వాయిస్ వినపడుతుంది. అంటే మీ వాయిసే, అంటే మీ అక్కడక్కడ మీ వాయిస్లు వినుంటాం. తర్వాత మీరే అని చెప్పేసి మందుల సామేల్ గారే ఇగో ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి వీడియోలో రావడం, అన్ని టీవీలు దాన్ని ప్రచారం చేయడం, అప్పుడు మీరే అనుకుంటాం కదా. అవును మంచి వాళ్ళు వస్తారు, షెడ్యూల్ వస్తారు, అవును భార్య భర్తల పంచాలు వస్తారు, అన్నదమ్ముల పంచాలు వస్తారు. అవును ఏ విషయం ఉన్నా వస్తారు మాకు. అవును నా చేతనైతే సమాధానం చెప్తారు, లేకపోతే లేదు, చట్ట ప్రకారం అటు చేసుకోమని చెప్తాం. అవును, ఒక పెద్ద మనిషిగా చెప్తారు, ఒక పెద్ద మనిషిగా మనం చెప్తాం. అవును దాంతో కాకపోతే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేస్తాం. అవును అన్నవాడు. అవును. అయితే ఈ వీడియో 1 year కింద చేసినట్టు రఘు. ఓహో, 1 year కింద ఇప్పుడు చేసిన వీడియో కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న చైర్ ఉంది కదా, అవును, నేను ఆ చైర్ మార్చి కూడా 6 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఓకే. అయితే మాకు ఇలా నేనే చేసినట్టు, అది నా వాయిస్ అయినట్టు, నేను దానికి వేరే దగ్గర కూడా పంపిస్తున్నా. మాకు అది నా వాయిసా కాదా? ఎందుకంటే నాకు మొన్న వాడు తీర్మానం మల్లిగాడ బుల్లిగాడ ఆడు. అయితే వాడు నాకు ఆ మినిస్టర్ల దాంట్లో లెక్క రాసి గీనమిస్తూ వస్తే గీనకు రాదు, గీనకు రాదు అని ఆయన మానవ విషయం ఉంటుంది కదా, ఎనాలిసిస్ చేసాడు. అవును, ఎనాలిసిస్ చేస్తే నా పేరు కాడి రాగానే ఆయన ఇసుక దందల ఉండు, తర్వాత ఇదేంటి వైద్య డబ్బులు చేస్తుండు అని నాతో ఆడ ఉంటే నేను ఫోన్ చేసిన, ఎందుకు తను గట్ట మాట్లాడుతున్నావు, మళ్ళా నేను అతను మీద పంచేది ఎక్కడిది అని అంటే, నువ్వు నన్ను మారుదీరన్న వర్గానికి ఎందుకు రాని అంటాడు. చూడు ఈ కథ మధు, మారుదీరన్న వర్గానికి ఎందుకు రాలేదు అంటాడు. మారుదీరన్న నా పార్టీ కాదు, నా ఊరుగా. వాళ్ళెవరు ఆర్గనైజేషన్ చేస్తే నేను ఎమ్మెల్యేగా నన్ను పిలిస్తే పోతే, నేను పిలిస్తే నువ్వు, నాకేం బెటర్ అంటారు. ఇది కాదు, అట్టగా మాట్లాడుతామంటే ఇంకో వీడియో ఉంది, రేపు రిలీజ్ చేస్తారని అన్న నాతో అనగానే బ్లాక్ మెయిల్ చేస్తారు అనుకున్నానే. ఇదంతా 1 year కిందే అదంతా. ఓకే. అయితే నీకు ఇంకో వీడియో ఉంది, రిలీజ్ చేస్తా అంటే ఇది ఎందుకు చేస్తా, మీకు నేను చూసొచ్చి అని నేను అన్నానని చెప్పేది. నువ్వు అన్నానంటే చేసుకోపని నేనన్నా, నాకేం భయం. అయితే ఈ కథ మాకు ఒకవేళ వాళ్ళే పంపిస్తే, వాళ్ళే మనుషులు అయితే నా ఇంటికాడ తిని, జనరల్ గా మనం మనుషులు వస్తే ఏం చేస్తాం, మన ఇంటికి వస్తే కూర్చొని పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే, నేనేం పెద్ద దూరదర్శన్ కాదు కదా, నా ఇంట్లో ఇంత పెద్ద ఇల్లు దానికి, లేకపోతే పెద్ద సోఫాలు దానికి, ఎవరో వచ్చే సామాన్య జనం నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుంటారు. మాకు ఈ కూర్చున్నోడు కూడా మరి ఇంటికాడ అన్నం తిని, నేను అన్నం పెడితే ఆరు తిన అన్నం తిని నా అన్నంలో ఇష్టం పెట్టిపోతే నేనేం చేయను మాకు చెప్పు. అది చేస్తే ఎవడో మంచి కూర్చోడు. నేనేమంటున్నా, అది మీలేనా, అది మీ వాయిసేనా కాదా? అది నా వాయిస్ కూడా నేను అనుకుంటున్నాను. అది అయితే ఆ కుర్చీలు కానీ, ఆ పర్సన్స్ కానీ, అది అదంతా మీ ఇంట్లోనేనా? నా ఇంట్లోనే. మీ ఇంట్లోనే? నా ఇంట్లోనే మధు. కానీ వాయిస్ మీది కాదంటారా? అది ఏందో కూడా నాకు ఇంకొకటి దాంట్లో ఇంకొక వాయిస్ ఏముందంటే, ఎస్ఐ సపోర్ట్ చేస్తలేడంటే ఎస్ఐకి మనం సపోర్ట్ చేయొద్దు, ఎస్ఐ సంగతి ఏందో కూడా చూద్దాం అన్నట్టు ఉంది. నాకు కూడా తెలియదు, ఆ ఎస్ఐ కూడా తెలియదు, ఆడ కూర్చున్న ఎవరో కూడా తెలియదు నాకు. ఫస్ట్ ఇప్పుడు దమ్ము కూడా మొత్తం నా దగ్గర నాతో చాదాగిన కానిచ్చి నా ఇల్లు లేచి నమస్తే పెట్టి వెళ్ళిపోయి నాకు చూపెట్టాలి కదా. అవును అవును,
నన్ను చూపెడుతున్నారా? అవునా? అవునవును, అది ఒక చైర్ని ఒక కుర్చీని ఓ మనిషిని కూర్చోబెడుతు అదే కనపడుతుంది అంటే సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్నారు అది. ఏమో నాకు తెలియదు మాకు, గసట్ సీక్రెట్ నాకేం తెలుసు మాకు. మరి మీ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు స్పందించి మాట్లాడట్లేదు, మీరు ఎందుకు దీన్ని ఖండించట్లేదు? నేను ప్రెస్ పెట్టా, తోతున్నా ప్రెస్ పెట్టా, పట్టించుకోకూడదు మాకు చెప్పేది. ఇదంతా తీర్మానం మల్లన్న కుట్రే అంటారా? ఇది ఎందుకు ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగింది, ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నది? మీరు మంత్రి పదవి కోసం పోరాడుతున్నట్టు, మంత్రి పదవి కావాలి మా సామాజిక వర్గానికి అని మీరు ఒక ఫైట్ చేస్తున్న ఆ క్రమంలోనే ఇప్పుడే ఎందుకు ఇది బయటకు వచ్చింది అంటారు? అది నువ్వు అడగాలి వాడిని, అది ఏడాది చేసి నాకే చెప్పాడు. ఇప్పుడు బయట పెట్టావని మీ ఛానల్ మీరేమో ఈ యూట్యూబ్ ఛానల్ కాదు కదా, అవును శాటిలైట్ అది, మీ శాటిలైట్ ఛానల్స్, అవును సమాజాన్ని ప్రభావితం చేసే ఛానల్స్, అవును అవునా? అవును వాళ్ళు అడుగు, ఇప్పుడే బయట పెట్టారా, ఇంతకుముందు ఎందుకు పెట్టలేదు అని అడుగు. అంటే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు బయట పెట్టడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు? వాడు బ్లాక్ మెయిల్ అనుకోవడం ఇంకోటి అనుకోండి అనుకోండి, నేను అనుకోసం పెద్ద ఆలోచన కూడా చేయలేను. ఇంకొక కూడా ఏం లేదు మాకు, అది కూడా చెప్తున్నా. కాకపోతే ఈయన కొబ్బు సమ్మతి మనసు సమయాలు స్టేట్ లో హైలైట్ అయింది కాబట్టి ఇక అటు ఇటు ఇప్పుడు ప్రతిపక్ష కూడా ఉంటాడు, అవును ప్రతిపక్ష కూడా ఉంటాడు, వాడు ఉంటాడు ఈ ఉంటాడు, వాడు చేసేది ఇది చేయండి మనం నాతో నేను కోర్టులు ఆడా. ఇవాళ ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇవాళ ఈ ఛానల్ చూపెడుతున్న ఆస్తులు, నా ఆస్తులు, నా ఊరు, నా పల్లె ఎవరిని పంపండి మీకు, మీ బీఆర్కే ఉంది కాదు మొత్తం నా ఇంటి తిరిగి నాకు ఎక్కడికి కూడా నా ఊరి పోమను, నాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా తీసుకొని రమ్మని చెప్పు. మీరు ఎక్కడెక్కడ సంపాదించిన ఎక్కడెక్కడ నాకు ఆస్తులు తీసుకురమ్మా. అంటే గతంలో కూడా కొన్ని రోజుల క్రితం కూడా మీరు ఇసుక మాఫియా చేస్తున్నట్టు, తర్వాత మీ కుమారుడు కూడా మీ కొడుకు కూడా వైన్సుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చినాయి మీ మీద. చెప్పేది ఇవాళ కూడా శాలిగౌరవం దగ్గర ఇసుక లారీలు ఉన్నాయి, అవును ఆడి పంపు ఈ ఛానల్ ఆడి పంపితే ఈ లారీ ఎవరి, ఈ లారీలు ఎక్కడ పోతున్నాయి, దీని ఓనర్ ఎవరు, లేకపోతే కూడా లీజ్ తీసుకుంటా, దీని గవర్నమెంట్ శాంటాక్స్ ఉందా, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యం దళితుల రాజ్యం అని కొట్లాడుతూ మళ్ళీ దళితులకే వెన్నుపోటు పడుస్తూ దళితులకే ఇట్లా ఈ కుట్రలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు ఆలోచించారు, పెద్ద మరుస్తుంది మొదలు మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ తేలిపోతుంది కదా తీన్మార్ మల్లన్న ఎవరి పక్షం అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా తేలిపోతుంది. టీవీ ముంగటికి వచ్చి తిట్టుడు, తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా బయటికి తీసుకురావడం అనేది తేలిపోతుంది కదా ఇక్కడ. మరి దీని మీ పార్టీ వాళ్ళకు ఏం మాట్లాడట్లేదా? మీ పార్టీ నుంచి ఏం ఇప్పుడు ఆ వీడియో తీసిన వ్యక్తిని మీరు గుర్తించిరా? ఎవరు తీసిరు? అయితే ఆ మోత్కూరులో ఉన్న వైన్స్ ఉంది కదా, మోత్కూరు వైన్స్, ఆ వైన్స్ అందరు కలిసి ఎవర్రా ఇలా తీసి మన అందరం పోతుంది ఇలా తీసింది ఎవరంటే అలాగే ఒకటి దొరికడానికి రమేష్ అంటాడు. ఈ 4 వైన్స్ కలిసి అందరికి అన్నిటి పోయినాడు పొద్దున. పోతే పిల్లమూడు వచ్చి కాలేజీ పడ్డాడు వీళ్ళకు, తప్ప మేము తీసినాము బయట పెట్టాము మళ్ళీ ఇచ్చేవాడి చూడు. అయితే అప్పటికి వీళ్ళు ఒక 10 మంది అయిండు. వాడు తీర్మార్ మల్లన్న కూడా 5 మందిలో ఏం పంపినట ఆ ఇంటికి కూడా అవుతుందని. అయ్యేసరికి వాడు పోయి ఆడ కూర్చో తీర్మానం 6 మంది కానీ స్టూడియోలో కూర్చోడు. ఇక మరి నేను ఎవరు చేశాను అనుకోవాలి చెప్పు మాకు. అంటే కుట్రపూరితంగా మల్లన్నే పంపించిండు, మల్లన్నే రికార్డు చేయించిండు, మల్లన్నే మళ్ళా తన దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తుండు. ఇక చూడు మధు. ఇప్పుడు నిజంగా మీ అంటే ఆ వీడియోలో నేను విన్నా, డబ్బులు సరిపోవట్లేదు, కార్లకు పెట్రోల్ లేదు, పిఏ దగ్గర ఆడుకొని కార్ల పెట్రోల్ కొట్టించుకుంటున్నాం అంటే ఈ పరిస్థితి ఉందా అన్న? ఎట్లా ఇప్పుడు నిజంగా డబ్బులు సరిపోవట్లేదు,
జేబులో 20,000 30,000 వేసుకొని పోతాం మాకు. అవును. ఒక లీడర్ అన్న తర్వాత ఉత్తి చేతులు ఎవరు ఉండడు. అవును అవును అవును. మనం ఏం చేస్తాము, ఇగో ఇప్పుడు నేనేం త్వరలు కాను. అవును. ఇరవై ప్రైవేట్ లైన్ లా వచ్చిన ఎమ్మెల్యే నేను. అవును. అటువంటిప్పుడు సావులకు బతుకులకు మంచి చెడుకు తాత వాడు అని 1000 ఒక 500 ఇచ్చేస్తా. చెప్తాయి 500 ఇచ్చేస్తా నేను. అవును అవును అవును. ఈ ఆడగలు వస్తాయి మంచి చెడు ఇది జరుగుతూనే ఉంటుంది మాకు. అవును. కానీ ఆ టైంలో ఏముంటుంది, అరే నా తర మా మా గవర్నమెంట్ అనుకో మీ దగ్గర పైసలు కొట్టదని చెప్తాం మాకు. మేము మా పిఏ అనుకో ఏమనుకున్నాడు 1000 ఏం చెప్తా. నేనేమంటున్నా, అటువంటి పరిస్థితి ఉందా? డబ్బులు తల్లిపోలేనటువంటి, అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మా దగ్గర డబ్బులు లేవు అన్నటువంటి పరిస్థితి ఉందా? ఏముంటది మాది అట్లా అనుకుంటుంది. నేను అదే అనుకుంటున్నా. సామెలన్నా వీడు నేను అప్పుడే అనుకున్నా మాకు, ఎప్పుడైతే నా దగ్గర ఇంకో వీడియో ఉంది అనగానే అనుకున్నా వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అనుకున్నా మాకు. ఎందుకంటే నీకు దమ్ముంటే అప్పుడే దాన్ని రిలీజ్ చేయాలి. అవును. ఒక రోజు ఆగి నేను కాళ్ళ పేరానికి వస్తానేమో ఏమన్నా పైరు అనుకున్నా కానీ అట్లా అడిగిండా? ఏమన్నా డబ్బులు డిమాండ్ చేసిండు అట్లా? నాతో వీడియో ఉంది అన్నదే చెప్తా. డబ్బుల కంటే ఎక్కువ అది. అవును 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 మధు. అవును అవును అవును. ఓకే ఓకే. థ్యాంక్ యూ మధు.